హలో బాబాయ్, సత్యాన్ని కలిసావా? కలిశాను. కానీ కానీ ఏంటి చెప్పు. కానీ పెళ్ళి అవుతుందో లేదో అంటాడండి బాబాయ్. బాబు అలాగంటాడులేరా. అయినా మా సార్ ఎంత చెప్తే అంతే కదా. వాళ్ళ నాన్నగారు ఏమంటే అదే. ఇంతకీ ఏమన్నాడు మీ బాస్? మా సార్ చెప్పాడురా ఖచ్చితంగా ఈ పెళ్ళి అవుతుందని. అందుకే కదా నేను మరీ మాట్లాడి నీకు ఇప్పించింది. బాబాయ్, నీకు తెలుసు కదా నాకు ఈ పాలసీ ఎంత ముఖ్యమో. నా జాబ్ కూడా దీనిపైన ఆధారపడి ఉంది. చాలా భయం వేస్తుంది బాబాయ్, ఈ మ్యారేజ్ ఆగిపోతుందని. ఒరే, నీ జాబ్కి ఎటువంటి ఇష్యూ రాదులే. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేద్దాం. చేద్దాం చేద్దాం. సరే గాని మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? వస్తానులే. వస్తే ఏం చేస్తావు? పిన్ని గురించి చెప్తావు, లేదా నీ లవ్ స్టోరీ చెప్తావు, లేదా అందరు నిన్ను ఎలా అర్థం చేసుకోలేదో చెప్తావు, అంతేగా? ఒరే ప్రామిస్ రా వరుణ్, ఈసారి మటుకు దాని మాటే అతను, సరేనా? సరే, ఓకే, బాయ్. అవును, ఇది ఏం చేస్తుందేమో, ఫోన్ చేసి చూద్దాంలే. మనం సడన్గా పెట్టేసాంగా, హట్ అయి ఉంటుంది పాప. మళ్ళీ ట్రై చేద్దాం. ఇది దీని ఓవర్ యాక్షన్. అమ్మా, ఏం చేస్తున్నావు? వరుణ్, అనుష ఒప్పుకుందా లేదా పెళ్ళికి? లేదంటే చెప్పు, ఇంకొక అమ్మాయిని చూడమంటావా నన్ను? అబ్బా, అలా కాదమ్మా. ఏదైనా ఉంటే నేనే చెప్తా కదా. అయినా నువ్వు చూపించిన అమ్మాయి నేను చచ్చినా చేసుకోను, ఓకే? ఎందుకురా? నేను చూస్తే ఏం తప్పు? అయినా ఇన్ని రోజుల నుండి అడుగుతున్నా ఆ పిల్ల ఒప్పుకోవట్లేదంటే ఆ అమ్మాయికి ఇష్టం లేదేమోరా? అలా కాదమ్మా, నా జాబ్ ఇంకా నా కెరీర్ గ్రోత్ చూసి డిసైడ్ చేసుకుంటా ఉంటుంది, అంతే. కొంచెం టైం ఇవ్వు. అంటే రేపు నీ జాబ్ పోతే ఆ అమ్మాయి నిన్ను వదిలి వెళ్ళిపోతుందా? ఎందుకురా మనకి అమ్మాయి? చూడు, చివరికి నేను చూసిన అమ్మాయినే చేసుకునేలా ఉన్నావు. అమ్మా, అనుష ప్రాక్టికల్ అమ్మాయి, ఓకే? నీకు అర్థం కాదులే. కానీ ఇంతకీ నాన్నేం చేస్తున్నారు? ఏం చేస్తుంటారు? టీవీ చూస్తుంటారు. ఇంట్లో జరిగే రాజకీయాల కన్నా దేశంలో జరిగే రాజకీయాలు కావాలి. ఎందుకు? మళ్ళీ ఏమైంది? ఏమవుతుంది? ఎప్పుడూ నాకు మీ అత్తయ్యకు ఉండేదే. సర్లే, నువ్వు జాగ్రత్త మరి. Troubles on my mind.